తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ ఇది వాడారు అనేది గతంలో ఆంధ్రప్రదేశ్లో దీని మీద పెద్ద ఎత్తున దుమారం లేపింది. దీనిపైన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఎలా ప్రకటిస్తారంటూ వైసీపీ వాళ్ళు దాని మీద ఖండించడంతో పాటు దీని మీద నిజ నిర్ధారణ కావాలని హైకోర్టులో సిబిఐ విచారణ కావాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశాడు అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. ఇక ఇంకొక చైర్మన్ గారు ఇంకొక అడుగు ముందుకు వేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపం వెలిగించి నేను హారతి వేద ప్రమాణం చేసి చెప్తాను, ఆయన మేము ఎటువంటి కల్తీ నెయ్యి వాడలేదంటూ ఆయన ఒక పెద్ద హడావుడి చేశాడు. సరే, ఇది పెద్ద దుమారం లేపటంతో అప్పట్లో హైకోర్టు ఈ కేసుని పరిశీలించడంతో దీన్ని సిబిసిఐడి అంటే సిబిఐ వాళ్ళు ప్లస్ సిఐడి వాళ్ళు కలిసి ఒక దర్యాప్తుని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ నుంచి ఒక ముగ్గురిని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక ఇద్దరిని కలిపి మొత్తం 5గురి సమక్షంలో ఒక సిట్ దర్యాప్తుని ఏర్పాటు చేశారు. ఈ సిట్ దర్యాప్తు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక మంది వ్యక్తుల్ని విచారణ చేశారు. ఆ విచారణలో చాలా విస్తుపోయే నిజాలు వచ్చాయి. అవి కోర్టుకు సమర్పించారు. అయితే విచారణ సాగుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు దీని మీద విచారణ ఆపాలని, సిట్ ఇంతకు మించి ముందుకు వెళ్ళకూడదని చెప్తూ అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టు తలుపు తట్టాడు. అంతేకాకుండా గతంలో ఆయన సిబిఐ విచారణ కావాలని హైకోర్టులో వేసిన పిటిషన్ని విత్డ్రా చేసుకునేటప్పుడు మీరు ఎందుకు ఈ పిటిషన్ విత్డ్రా చేసుకుంటారని అడిగితే మరి కొన్ని న్యాయ మార్గాలు మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ కేసుని మేము విత్డ్రా చేసుకుంటామని అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క సిట్ విచారణలో వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నటువంటి అంతర్గత వ్యక్తి పిఏని తీసుకెళ్ళి అతని విచారణకు పిలిచినప్పుడు వెంబటే మళ్ళీ వైవి సుబ్బారెడ్డి హైకోర్టు తలుపు తట్టాడు. ఇక్కడ కక్షపూరితమైన ధోరణితో విచారణ చేస్తున్నారు. పలానా చిత్తూరు సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఈ దర్యాప్తు ఇంతకు ముందుకు పోకుండా ఉండాలి అని చెప్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన మళ్ళీ అప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ సుప్రీంకోర్టు తలుపు తట్టిన సిట్కి మీరు దర్యాప్తుని వేగవంతం చేయాలని చెప్పడంతో ఇక ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి పిఏని విచారణ చేయటం, అతని దగ్గర నుంచి కొన్ని నిజాలు తీసుకోవటం, మొత్తం మీద ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటిది ఒక ప్రాథమిక నిర్ధారాలు ఎవిడెన్స్ అన్ని సమర్పించుకున్న తర్వాత ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఈవో అనే కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో లాబింగ్ చేసేటువంటి ఒక బ్రోకర్ని అప్పటి ఈవోగా నిర్ణయించారు కాబట్టి ఆ ఈవో ధర్మారెడ్డిని కూడా విచారణ చేశారు. ఆ ఈవో ధర్మారెడ్డి విచారణలో నాకు ఎలాంటి సంబంధం లేదని, చైర్మన్ తీసుకున్న నిర్ణయాలే మేము అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, అందువల్ల మేము చైర్మన్ గారి యొక్క నిర్ణయాన్ని మేము కట్టుబడి అమలు చేశామని చెప్పడంతో ఇటు తిరిగి ఇప్పుడు సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి ఇంటి తలుపు తట్టారు. తాజాగా వైవి సుబ్బారెడ్డిని విచారించడానికి సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళారు. అయితే ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు, తెల్లారి లెగిస్తే వాళ్ళు పొద్దున్నే నల్ల ఆవు మొహం చూస్తే కానీ వాళ్ళు ఏ పనులు ప్రారంభించారని చెప్పారు. ఇప్పుడు దాన్ని నిజం చేయడం కోసం సిట్ అధికారులు వెళ్ళేటప్పుడు మీరు చూడండి ఆ సెట్టింగ్ కూడా వేసేసారు. ఒకసారి మీరు చూడండి, ఆ సెట్టింగ్ మీకు క్లియర్గా కనపడుద్ది. ఒకసారి చూడండి, సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్తున్నారు. సో ఇప్పుడు మీకు అక్కడ ఒక నల్లావు కనపడిద్ది చూడండి. నల్లావుకి గడ్డి వేయటం కూడా చూస్తారు. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా నల్లావు, అది ఒక గంట ఆడిస్తుంది కదా. ఇప్పుడు పనివాడు వచ్చి గడ్డేస్తాడు చూడండి. పనివాడు వచ్చి గడ్డి వేస్తాడు చూడండి. అది వేసాడు కదా, అది అది నల్లావు అక్కడ. సో ఇప్పుడు సిట్ దర్యాప్తులో వైవి సుబ్బారెడ్డిని విచారణ చేసిన తర్వాత సిట్ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా అనేటువంటిది అంతిమ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అయితే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపహాస్య పాలవటం ఖాయం. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతాడు. అంతేకాకుండా నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు,
జరిగిందని నిరూపిస్తే మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తే, మొన్న సోషల్ మీడియాలో అసలు నెయ్యే లేకుండా లడ్డూని తయారు చేశారు, కొన్ని కెమికల్స్ని కలపడం ద్వారా తిరుమల లడ్డు తయారైందంటూ కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొట్టింది. సో ఇప్పుడు మొత్తం మీద వైవిఎస్ సుబ్బారెడ్డిని విచారణ చేయటం, అతన్ని అరెస్ట్ చేయటం అనేది ప్రభుత్వం సిట్ అధికారుల చేతుల్లో ఉంది. అతన్ని అరెస్ట్ చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయటం, వైసీపీ అధపాతాళానికి పోవటం రెండూ జరిగిపోతాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో మరి సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని విచారణలో ఎటువంటి నిజాలు చెప్తాడు, ఆయన ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆయన దానికి ఎటువంటి సమాధానం ఇస్తారనేది మరికొద్దిసేపట్లో మనందరికీ కూడా తెలియదు. సో దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.